పొట్లం కీమా బిర్యానీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. యా, పొట్లం కీమా బిర్యానీకి ఏమేమి కావాలండి ఇంగ్రీడియంట్స్? ఇంగ్రీడియంట్స్ అంటే మనకు రెగ్యులర్ ఉండేది అండి కీమా స్పెషల్ అండి ఇది. ఓకే. కీమా సపరేట్గా కొట్టించి దాన్ని మంచిగా బాయిల్ ఉడకబెట్టేస్తాం బాగా. ఓకే. దానికి కావాల్సిన ఉప్పు, కారం, ధనియాలు, గరం మసాలా అన్నీ వేసి మంచిగా కుక్కలో ఉడకబెట్టేస్తాం. దాన్ని మళ్ళీ ప్యాన్లో రెడీ చేసుకుంటాం మనం సపరేట్గా. అప్పుడు రెడీ చేసి పెట్టేసుకొని సపరేట్గా రైస్ ఉంటుంది, బిర్యానీ రైస్. ఓకే. ఇది అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది కొంచెం. అదే పొట్లంలో పెట్టిస్తారా? పొట్లం కీమా యాక్చువల్లీ ఆమ్లెట్లో ఫోల్డింగ్ చేసి వస్తాను. ఓకే ఓకే. ఆమ్లెట్ కీమా మళ్ళీ బిర్యానీ ఇవన్నీ వస్తాయి అనమాట. రైట్, చేద్దామా? ప్యాన్ వెయిట్ చేసుకుని గీ వేస్తున్నారా? గీ వేస్తాం. ఓకే. కొంచెం ఆయిల్ గీ రెండు వేస్తారు. మెయిన్ బేస్ అదే అండి. ఓకే ఓకే. ఫ్లేవరింగ్ మంచిగా రావాలి. గీ ఎలా మరి మనం ఇట్లా ప్రిపేర్ చేసుకుంటారా? మామూలుగా పెరుగు అది చేసుకున్నట్టు ప్రిపరేషన్ చేసుకుంటామండి. ఇది గీ కూడా అంతేనా? ఆ గీ అంటే మనకు డైరీ వాళ్ళు వాళ్ళతో. ఓకే ఓకే. గీ ఆయిల్ వేసేసుకొని గీ ఆయిల్ వేసుకొని సేమ్ కరివేపాకు, కొంచెం గ్రీన్ చిల్లీ, లైట్ హోల్ గరం మసాలా. అంటే సింగిల్ కొట్టినా కూడా కొంచెం చూపిస్తాం. కట్టెల కూడా హోల్ బల్క్లో వేసుకుంటాం. మామూలుగా ఒకటేసారి ఎంత ప్రిపేర్ చేస్తారు? మినిమం అంటే ఒకేసారి ఒక 5 kg 6 kg రెడీ చేస్తాం సింగిల్ ఎనీ ఐటమ్ 6 kg కొంచెం ఫైనల్ అది. రైట్. అన్ని కూడా హోల్ గరం మసాలాలో వాడతారు అండ్ పౌడర్స్ కూడా వాడతారు. పౌడర్స్ కూడా ఇక్కడ మేమే రెడీ చేసుకుంటాం మంచిగా. అవునా? మంచిగా రోస్ట్ చేసి వాటి సపరేట్గా పౌడర్ చేసుకొని మిక్స్ చేస్తాం. దీంట్లో బిర్యానీస్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? బిర్యానీ చాలా 20-30 ఐటమ్స్ ఉన్నాయండి. ఉంచుంచండి. వెజ్ నాన్ వెజ్ 30-35 ఐటమ్స్ ఉన్నాయి. పులావ్స్ కానీ బిర్యానీ కానీ 30 ఐటమ్స్. రైట్. ఇది కుక్ అయిపోయింది అంటే లైట్గా కొంచెం ఉడికింది. దాంట్లో ఆయిల్లో వేసాం కదా, ఫ్రై అయినట్టుగా అనమాట. అల్లం పేస్ట్ చేస్తాం. ఓకే. లైట్గా కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నారు. కొంచెం పసుపు అండి. ఓకే. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అది కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకుంటున్నారు. బాయిల్ చేసుకున్న కీమా ఉంది కదండి, కీమా చేసుకుంటాం. ఓకే. సో మనం కీమా బిర్యానీ కాబట్టి దీంట్లో కీమా వచ్చేసి ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నారు. సో బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం అవన్నీ వేసేసారా? కారం, హోల్ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, అన్ని మసాలా అన్ని దాంట్లో వేసి ఆ వాటర్ దానికి ఇంకే వరకు పెట్టేస్తాం. ఓకే. కుక్కర్లో బాయిల్ చేసి పెట్టేసుకున్నారు అనమాట. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి దీంట్లో వేసేసుకున్నాము. ఎందుకంటే ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అది మళ్ళీ సపరేట్గా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సో ఆల్రెడీ దాన్ని మనం కుక్ చేసి పెట్టుకున్నాం అనమాట. దాదాపుగా ఒక 90% బాయిల్ అయిపోతుంది. జస్ట్ మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి ఇచ్చేయడమే. ఫుల్ కుక్ చేయడానికి జస్ట్ రైస్ కలపడానికి అంతే. ఫైన్. మళ్ళీ కొంచెం సాల్ట్, కొంచెం మిర్చి పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్. ఓకే ఓకే. లైట్ సరిపడే విధంగా రైస్కి. ఓకే. సో దాదాపుగా 5 to 6 kgs ఒకటేసారి ప్రిపేర్ చేస్తాం. మేము 6 kg లంచ్ వస్తాయి, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ అయిపోతే మళ్ళీ చేసుకుంటాం. మళ్ళీ డిన్నర్కి 4 kg. ఓకే ఓకే. అట్లా బల్క్లో చేస్తే కూడా టేస్ట్ కొంచెం చాలా బాగుంటుంది. ఈ సింగిల్ ఒక్కొక్క పూర్తి చేసడం కన్నా బల్క్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఓకే ఓకే. దాదాపుగా వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్లో ఎన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు పర్ డేకి వచ్చేసి? నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ అడుగుతారు. తెలంగాణలో ఎక్కువ మంది నాన్ వెజ్ ఫ్యాన్స్. అవునవును. డైలీ బేసిస్లో కంటే ఈ వీకెండ్స్లో ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంది. వీకెండ్స్లో కొంచెం వెజిటేరియన్ తినేవాళ్ళు వెజిటేరియన్, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్. కాబట్టి మన స్పెషల్గా రెస్టారెంట్కి వచ్చే కాన్సెప్ట్ ఎందుకు వస్తారు? నాన్ వెజ్ తింటాం. దాని గురించి ఎక్స్ట్రా ఇంట్లోనే వండుకోగలుగుతాం. మన రెస్టారెంట్కి వచ్చే వాళ్ళు ఫీల్ ఉంది నాన్ వెజ్ హ్యాపీ ఫీల్ కావాలి. తిన్నామంటే హ్యాపీ అనిపించాలి వాళ్ళకి. ఆ రకంగా వచ్చేస్తారు చాలా మంది. ఓకే ఓకే. సో అదంతా కూడా మనం ఏదైతే కీమా వేసుకున్నామో కీమా వేసుకున్న తర్వాత దాంట్లో కూడా కొంచెం వాటర్ ఉంది కదా, అదంతా కూడా ఇంకేంత వరకు మనం కుక్ చేసుకుంటూ ఉండాలి మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఓకే. సో బిర్యానీ రైస్ అనేది దాంట్లో కూడా మనం చాలా ఐటమ్స్ చాలా వెరైటీస్ చూస్తూ ఉంటాం. సో అంటే కొంతమంది రైస్ ఏమో పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. సో అదేలా చూస్ చేసుకుంటారు? రైస్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. దాదాపు 8 to 10 వెరైటీస్ రైస్ ఉంటాయి. ఓకే. దాంట్లో అన్ని ప్రాక్టికల్ చేస్తాం. దాంట్లో ఏది బెస్ట్ ఉందో అదే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఇంకెప్పుడు అదే కండిషన్ ఇస్తాం. ఓకే ఓకే. క్వాలిటీ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. అయినా సరే చేంజ్ చేస్తాం. దాన్ని మాకు బెస్ట్ క్వాలిటీ ఏది కావాలో అదే తీసుకోవడం ప్రయత్నం చేస్తాం. ఓకే ఓకే. నైస్.
యా కీమా అంతా కూడా దగ్గరికి కుక్ అయిపోయింది. ఆయిల్ మనకు తేలుతుంది అనమాట. కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్లేవరింగ్ కొరకండి. ఓకే, ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర పుదీనా చాప్ చేసి పెట్టేసుకున్నారు. సో అదే వేస్తున్నారు అనమాట. సో అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది మనకు. కుక్ అయిందా లేదా తెలియడానికి ఎలా అని కొంతమంది అనుకుంటుంటారు కొత్తగా కుక్ చేసేవాళ్ళు. సో మనం చేసిందంతా కూడా పైకి ఆయిల్ తేలుతుంది, అప్పుడు మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. సో ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం పైన లైట్గా నెయ్యి వేసుకున్నారు. నెయ్యి ఫ్లేవర్ బిర్యానీలో చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి సో ఎక్కువ వేసేస్తున్నారు. తర్వాత మనం రైస్ కుక్ చేసుకుంది వేసేస్తున్నారు, బాస్మతి రైస్. యా స్లో ఫైర్ మీద మెల్లగా కలపాలి, రైస్ తిరగొద్దండి. ఓకే ఓకే. సో రైస్ అనేది విరగకుండా, ఎందుకంటే అది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఏమాత్రం మనం ఎక్కువ తక్కువ కలిపినా కానీ మొత్తం విచ్చుకుపోతుంది, విరిగిపోతుంది. కాబట్టి సో స్లోగా ఆ కీమా అంతా కూడా ప్రతి రైస్కి పట్టేలాగా స్లోగా లో ఫ్లేమ్ మీద మనకు కలుపుతూ ఉన్నారనమాట. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కదా, ఫైనల్ స్టేజ్. ఓకే ఓకే. యా సో మనకు స్పెషల్ కీమా పొట్లం బిర్యానీ రెడీ అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లో తీసుకుందాం, తర్వాత టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. యా కృష్ణపట్నం స్పెషల్ రెసిపీ అయిన కీమా పొట్లం బిర్యానీ రెడీ అయిపోయింది. కొంచెం టాప్ ఆఫ్ గీ వేస్తాం లైట్గా, మంచి ఫ్లేవరింగ్ ఉంటుంది. వేడి వేడి గీ తగిలిన మంచి ఫ్లేవరింగ్ వస్తూ ఉంటుంది. ఓకే, కృష్ణపట్నం స్పెషల్ సిగ్నేచర్ రెసిపీ అయిన కీమా పొట్లం బిర్యానీ రెడీ అయిపోయింది. సో దీని కలరు అండ్ టెక్స్చరు, దీన్ని ఏమంటారు చూసే విధానంలో కూడా మనకు తెలుస్తుంది అనమాట. పైన ఆమ్లెట్ స్పెషల్గా వేసి లోపల కీమా బిర్యానీ ఉంటుంది. 3 ఐటమ్స్ ఉంటాయి. సో టేస్ట్ చేద్దాం. వావ్, స్మెల్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసాం కాబట్టి స్మెల్ చాలా చాలా బాగా వస్తుంది. కీమా పర్టికులర్గా మనకు నార్మల్ పీపుల్స్ అందరూ కూడా తింటూ ఉంటారు, కానీ డెలివరీస్ అయిన వాళ్ళకి కీమా ఎక్కువ పెడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది చాలా హెల్తీ ఫుడ్ కూడా. సో వాళ్ళు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి చాలా లైట్ స్పైసెస్ తోటి ఇలా ప్రిపేర్ చేసిన కీమా బిర్యానీ పెడితే చాలా చాలా మంచిది. సో స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది. టేస్ట్ చేద్దాం. యా గరం మసాలాలన్నీ కూడా తగులుతున్నాయండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంది. నిజంగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అంత బాగా వచ్చిందనమాట. సో జనరల్గా రెస్టారెంట్కి వచ్చిన తర్వాత మనం నాన్ వెజ్ ఫుడ్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి స్పెషల్గా నాన్ వెజ్ ప్రియులందరికీ కూడా ది బెస్ట్ కృష్ణపట్నంలో ఏంటి అని అంటే కీమా పొట్ల బిర్యానీ అనే చెప్పొచ్చు. సో చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీరు కృష్ణపట్నం వస్తే ఒక్కసారైనా షూర్గా ఇది ట్రై చేయండి, ఓకేనా?